కొంతకాలంగా పొలిటికల్ కామెంట్స్ కు పొలిటికల్ మూవీస్ కు పరిమితమైన రామ్ గోపాల్ వర్మ కాస్తంత టర్న్ తీసుకొని ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా శారీ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయన మూల కథను అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. వర్మ శిష్యుడు గిరికృష్ణ కమల్ దీనిని డైరెక్ట్ చేశాడు. ఓ మలయాళ భామ చీరకట్టులో ఉన్న రీల్స్ చూసి టెంప్ట్ అయిన వర్మ ఆమెతో ఈ శారీ మూవీ తీశాడు. చిత్రం ఏమంటే తన చిత్రాల ద్వారా సందేశాలను ఇవ్వడానికి అస్సలు ఇష్టపడని ఆర్జీవి ఈ సినిమాతో మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, దాని కారణంగా జరిగే కీడును గుర్తెరగాలని చెప్పే ప్రయత్నం చేశాడు. వర్మ సినిమాలు అంటే గతంలో కాస్తంత కథ, ఆసక్తిని కలిగించే కథనం ఉండేవి. ఆయన మేకింగ్ స్టైల్ కు ఇన్స్పైర్ అయిన కుర్రాళ్ళు చాలా మంది దర్శకులుగాను మారారు. అయితే కొన్నేళ్లుగా వర్మ కథను తీసి పక్కన పడేసి తన మనసులోని భావాలను సీన్ వైజ్ పేర్చుకుంటూ పోతున్నారు. శారీ కూడా ఆ కేటగిరీకి చెందిన మూవీనే. నిజం చెప్పాలంటే ఇందులో అస్సలు చెప్పుకోదగ్గ కథే లేదు. చీర కట్టుకోవడం అంటే ఇష్టమైన ఆరాధ్య అనే అమ్మాయి ఎప్పుడు బయటకు వెళ్లినా శారీలోనే వెళ్తుంది. ఒకానొక సమయంలో అందమైన చీరలో ఆమెను చూసిన ఫోటోగ్రాఫర్ కిట్టు ఆమెతో ప్రేమలో పడతాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని ఆమెతో ఫోటోషూట్ చేస్తానని చెబుతాడు. ఆరాధ్య రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని ఇష్టపడని ఆమె అన్నయ్య రాజ్ తరచూ హెచ్చరిస్తూ ఉంటాడు. కిట్టు కోరిక మేరకు ఆరాధ్య ఫోటోషూట్ కు అంగీకరిస్తుంది. అయితే కిట్టు చూపుల్లోని కామాన్ని గమనించిన రాజ్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. తనకు ఆరాధ్యకు మధ్య రాజ్ అడ్డుగా నిలబడడాన్ని కిట్టు తట్టుకోలేకపోతాడు. సైకోగా మారిపోయి రాజ్ ను హతమార్చాలనుకుంటాడు. ఆరాధ్య కోసం పిచ్చివాడిగా మారిపోయిన కిట్టు ఏం చేశాడు? అతని విపరీత ధోరణికి ఆరాధ్య అడ్డుకట్ట వేయగలిగిందా? అందంగా చీర కట్టుకోవాలనే తన కోరిక కారణంగా ఎదురైన ఇబ్బందుల్ని ఆమె ఎలా ఎదుర్కొంది అనేది మిగతా కథ. రెండు గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో 5-6 పాత్రలు మించి లేవు. అందులో ప్రధానంగా కథంతా 2-3 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఆరాధ్యదేవి కనిపిస్తూనే ఉంటుంది. ఆమె అంటే పిచ్చి ప్రేమను చూపించే సత్యయాదు సైతం మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనల్ని వదిలిపెట్టాడు. ఈ 2 పాత్రలను చూసి జనాలకు కొంతసేపటికే బోర్ కొట్టేస్తుంది. దానికి తోడు ప్రతి పావు గంటకు ఓ ఇమేజినరీ సాంగ్ వచ్చేస్తూ ఉంటుంది. దానికి అర్థం పర్థం ఉండదు. ఈ ఎరోటిక్ సాంగ్స్ లో ఆరాధ్యదేవిని రకరకాలుగా కిట్టు ఊహించుకుంటూ ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ తన కోసం ఏకంగా ఓ సినిమా తీయడానికి సిద్ధపడ్డాడనే భావనతో పూర్తి స్థాయిలో ఆరాధ్యదేవి కూడా సరెండర్ అయిపోయింది. ఆమె అందాల ఆరబోత ఓవైపు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు సత్యయాదవ్ సోలో పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను చికాకుకు గురి చేస్తుంది. చీర కట్టుకోవడం అంటే ఎంతో ఇష్టమైన ఆరాధ్య తనకెదురైన చేదు అనుభవాలతో ఆ చీరలనే తగలబెట్టేయడంతో సినిమా ముగుస్తుంది. అన్నట్టు క్లైమాక్స్ లో తట్టుకోలేనంత వయలెన్స్, 2 మర్డర్ సీన్స్ కూడా ఉంటాయి. సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇవాళ సినిమాలు చూసి నేర్చుకోవాల్సిన పని లేదు. దానికోసం సినిమా చెయ్యక్కర్లేదు. అలానే సాడిస్ట్ ప్రేమికులకు సంబంధించిన సినిమాలు ఇప్పటికే కోకొల్లలుగా వచ్చేసాయి. సో ఈ 2 పాయింట్లు ఏ రకంగానూ ఆడియన్స్ ను ఆకట్టుకోవు. పోనీ ఈ అంశాలను బలపరిచే విధంగా ఏవైనా సన్నివేశాలు ఉన్నాయా అంటే అవి లేవు. నటీనటుల గురించి చెప్పాలంటే ఆరాధ్యకు నటన కొత్తేమో కానీ కెమెరాకు ఫోజులు ఇవ్వడం కొత్త కాదు. దాంతో ఆమె ఎక్కడా ఇబ్బందికి గురైనట్టుగా కనిపించదు. ఆమెను తెర మీద ఆ తరహాలో చూసి ప్రేక్షకులే కాస్తంత సిగ్గుపడాలి. ఈ సినిమా చూసిన తర్వాత ఆరాధ్య హీరోయిన్ మెటీరియల్ కాదు. ఐటమ్ సాంగ్స్ వరకైతే ఓకే అనిపిస్తుంది. సత్యయాదవ్కు ఈ మూవీ మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. అతనికి ఏవైనా కొత్త అవకాశాలు రావచ్చు. హీరోయిన్ అన్నగా సాహిల్ సంబావల్, హీరోయిన్ తల్లిదండ్రులుగా కల్పలత, అప్పాజీ అంజరీష్ నటించారు. అంతకు మించి ప్రధాన పాత్రధారులు ఎవరూ లేరు. మూవీలో శబరి ఫోటోగ్రఫీ, శశిప్రీతం రీ రికార్డింగ్, ఎడిటింగ్ బాగున్నాయి. కానీ కథ ఆసక్తికరమైన కథనం లేకుండా ఫ్లాట్ గా సాగే ఈ శారీని ఎవరు మాత్రం ఇష్టపడతారు?
శారీ సినిమాకు మేకర్స్ టూ మచ్ లవ్ కెన్ బీ స్కేరీ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దీనిని టూ మచ్ లవ్ కెన్ బీ స్పాయిల్ ఆడియన్స్ టైమ్ అని మార్చుకోవాలి. ఎందుకంటే ఆరాధ్య దేవి మీద వర్మకు ఉన్న టూ మచ్ లవ్ ఆడియన్స్ టైమ్ ను కిల్ చేసేదిగా ఉంది.